నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకుడు మక్కల నరసింగరావు ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హస్మత్పేట కూడలి వద్ద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా స్వీట్లతోనే స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం కాకుండా ప్రజలకు అన్నదానం చేయాలని సరికొత్త ఆలోచనతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. బ్రిటిష్ పరిపాలన నుండి భారతావనికి విముక్తి కల్పించడంలో ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. పోరాటాలు, బలిదానాలు, ఆత్మగౌరవ నినాదంతో స్వాతంత్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వారు జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఈ జెండా పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని హస్మత్పేట చౌరస్తా వద్ద మేము ఇక్కడ జెండా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన చోట్ల జెండాలు ఎగరేసిన తర్వాత ఇక్కడ స్థానికులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆలోచనలో భాగంగా దాదాపు 1000 మంది పైసలకు జనాలకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మతం వాళ్ళు, ప్రతి ఒక్క కులం వాళ్ళు చేసుకునేటువంటి పండుగ కాబట్టి అన్ని కులాల వారికి ముస్లింకు రంజాన్ వస్తుంది, హిందువులకు దసరా వస్తుంది, క్రిస్టియన్స్కు క్రిస్మస్ వస్తుంది, కానీ అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకునేటువంటి పండుగ ఈ జెండా పండుగ. ఈ జెండా పండుగ అందరం కలిసి ఇలాగే ఎప్పటికి కూడా మేమందరం ఐకమత్యంగా ఉండి, ఆనాడు పూర్వీకులు పెద్దలు ఏ రకంగా అయితే అందరూ ఐకమత్యంగా ఉండి పోరాడి మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినారు, అదే రకంగా మేము కూడా ఐక్యంగా ఉండి దేశాన్ని మరియు భవిష్యత్ తరాలకు కూడా మేమందరం కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి దేశ ప్రగతికి మేమందరం కూడా పాటుపడతామని చెప్పేసి నేను ఈ కార్యక్రమం